హాయ్ స్టూడెంట్స్, అలాగే పేరెంట్స్ అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి నీట్ 2026 కౌన్సిలింగ్ అనేది తొందరలోనే స్టార్ట్ కాబోతుంది. సో మనకి ఆగస్టు ఫస్ట్ వీక్లో మోస్ట్ ప్రాబబ్లీ ఆల్ ఇండియా కోటాకి సంబంధించి అలాగే స్టేట్ కోటాకి సంబంధించి షెడ్యూల్ అయితే రాబోతుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడే అప్డేట్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, సో కౌన్సిలింగ్ ప్రాసెస్లో కొన్ని చేంజెస్ అయితే రాబోతున్నాయి. సో ఆ చేంజెస్ కూడా చాలా స్టూడెంట్ ఫ్రెండ్లీ, అలాగే మనం బిగ్ చేంజెస్ అని చెప్పుకోవచ్చు. సో ఇంతకీ ఆ చేంజెస్ ఆల్ ఇండియా కోటాలోనే వస్తాయా లేకపోతే స్టేట్ కోటాలో కూడా వస్తాయా? సో ప్రస్తుతానికి మనకి ఈ అప్డేట్ అనేది ఎక్కడ వచ్చింది ఈ చేంజెస్కి సంబంధించి అనేది నేను ఈరోజు ఈ వీడియో ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని అయితే మీరు చివరి వరకు చూడండి. స్టూడెంట్స్, మన ఛానల్ తరపు నుంచి లాస్ట్ 7 years నుంచి సో సెవరల్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి సో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కి, బీడీఎస్ కౌన్సిలింగ్కి, ఆయుష్ కౌన్సిలింగ్కి సో గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ ఇయర్ కూడా మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. సో మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి అయితే నాకు మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. అండ్ మీరు ఈ మెంటర్షిప్లో జాయిన్ అవుతే టిల్ లాస్ట్ రౌండ్ వరకు మీరు కాలేజీలో అడుగు పెట్టేంత వరకు నేను మీకు తోడుగా ఉంటాను. సో మీరు వెబ్ ఆప్షన్స్ టైంలో కాలేజెస్ ప్రయారిటీ ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి, సో ఎప్పుడు అప్లై చేసుకోవాలి, అప్డేట్స్ విషయంలో కానీ మీకంటూ సపరేట్ వాట్సాప్ గ్రూప్స్ అయితే ఉంటాయి. అలాగే మీకు ఏం డౌట్ వచ్చినా నాకు పర్సనల్గా మీరు మెసేజ్ చేయొచ్చు, పర్సనల్గా మీరు నాకు కాల్ చేయొచ్చు. సో డాక్యుమెంట్స్ విషయంలో కానీ, రూల్స్ విషయంలో కానీ, కట్ ఆఫ్ విషయంలో కానీ సో ప్రతిదీ నేను మీకైతే లాస్ట్ వరకు నేను మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్లో హెల్ప్ చేస్తాను. సో ఈ పర్సనల్ మెంటర్షిప్ స్టార్ట్ చేసింది మెయిన్గా దేనికోసం అంటే, సో మీరు కష్టపడి తెచ్చుకున్న మార్క్స్కి సో మంచి కాలేజీలో సీట్ వచ్చేలాగా సో మిమ్మల్ని గైడ్ చేయడమే నా బాధ్యత. సో ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో తొందరలోనే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి కౌన్సిలింగ్, సో మీరు ఇంకా అన్ని రెడీగా చేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఉంటే మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నెక్స్ట్ మన మెయిన్ టాపిక్లోకి వెళ్తే, సో ఇప్పుడు రాబోతున్న ఈ చేంజెస్ అనేవి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో రావచ్చు. సో ఇవి స్టేట్ కోటా కౌన్సిలింగ్లో కూడా ఈ చేంజెస్ వస్తాయా లేదా అనేది మనం ఈ వీడియో ఎండింగ్లో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్లీ నన్ను చాలామంది అడగచ్చు, అన్న సో ఈ కౌన్సిలింగ్ చేంజెస్ వస్తాయని మీకు ఎలా తెలుసు, ఇక్కడ అఫీషియల్గా ఏమన్నా అప్డేట్ వచ్చిందా అని చాలామంది అడుగుతుంటారు. సో దీనికి సంబంధించి మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళు సో అఫీషియల్గా గవర్నమెంట్ వాళ్ళు ట్విట్టర్లో ఒక పోస్ట్ రిలీజ్ చేశారు. సో ఈ ఇయర్ నుంచి స్టూడెంట్స్ ఫ్రెండ్లీగా సో ఈ చేంజెస్ అనేవి తీసుకొని రాబోతున్నాము అని వాళ్ళు ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళు. అయితే ఆ పోస్ట్ పెట్టిన వెంటనే వాళ్ళు మళ్ళీ కొద్దిసేపటికి డిలీట్ చేశారు. సో మేబీ వాళ్ళు ఎందుకు డిలీట్ చేసి ఉండొచ్చు అంటే, సో ఈ యొక్క రూల్స్కి సంబంధించి వాళ్ళు కౌన్సిలింగ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ బులెటిన్ రిలీజ్ చేస్తారు కదా, సో అందులో డీటెయిల్డ్గా ఏమన్నా రిలీజ్ చేయొచ్చు. సో దానికోసం ఇప్పుడు డిలీట్ చేసి ఉండొచ్చు. కానీ వాళ్ళు నీట్గా సో విత్ ఫొటోస్తో సహా వాళ్ళు ట్విట్టర్లో ముందు పోస్ట్ చేశారు, మళ్ళీ తర్వాత డిలీట్ చేశారు. సో ఏదైనా అంత నీట్గా వాళ్ళు పోస్ట్ చేశారు అంటే ఆల్మోస్ట్ ఈ చేంజెస్ అనేవి కన్ఫర్మ్ అయిపోయినట్టే. అండ్ లాస్ట్ 2 to 3 years నుంచి ఈ చేంజెస్ తీసుకొని రావాలని ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి ఈ పోస్ట్ వచ్చింది, ఈవెన్ దో వాళ్ళు డిలీట్ చేసినా కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఈ చేంజెస్ అనేవి ఈ ఇయర్ కౌన్సిలింగ్లో ఖచ్చితంగా ఉండొచ్చు అని అయితే అనుకుంటున్నాను. సో ఇంతకీ ఆ చేంజెస్ ఏంటివి అనేది మీకు ఇప్పుడు డిస్కస్ చేస్తాను. సో ఇవన్నీ చాలా స్టూడెంట్ ఫ్రెండ్లీగా కూడా ఉన్నాయి ఈ చేంజెస్. సో ఇప్పుడు నేను చెప్పబోతున్నది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించిన చేంజెస్. స్టేట్ కోటాలో ఇవి ఉంటాయా లేదా అనేది కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్లీ మీకు ఆల్ ఇండియా కోటాలో ప్రాసెస్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా కోటా అంటే ఓవరాల్ ఇండియాలో మనకి కౌన్సిలింగ్ జరుగుతుంది. సో మోస్ట్లీ టాప్ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళకి సో ఈ ఆల్ ఇండియా కోటాలో సీట్ వస్తుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఒక స్టూడెంట్ని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు. సో ఇతనికి వెస్ట్ బెంగాల్లో సీట్ వచ్చింది అనుకుందాం. సో ఇతనికి వెస్ట్ బెంగాల్లో సీట్ వచ్చింది, ఎయిమ్స్లో సీట్ వచ్చింది అనుకుందాం. సో ఇప్పుడు ఇతను ఆంధ్రప్రదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లోకి వెళ్ళి సో అతని డాక్యుమెంట్స్ అన్నీ అక్కడ చూపించి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయించుకొని ఫీజు కట్టి రిపోర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ 1లో ఇలా సీట్ వచ్చింది అనుకుందాం. మళ్ళీ రౌండ్ 2 జరుగుతుంది. సో ఈ రౌండ్ 2 జరిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఇతనికి ఢిల్లీలో సీట్ వచ్చింది అనుకుందాం, ఎయిమ్స్ ఢిల్లీలో సీట్ వచ్చింది అనుకుందాం. సో ఇప్పుడు మళ్ళీ ఇతను ఏం చేయాలి, మళ్ళీ వెస్ట్ బెంగాల్లోకి వెళ్ళి అతని డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకొని అక్కడి నుంచి రిసిగ్నేషన్ తీసుకొని మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్కి వెళ్ళాలంటేనే దూరం, మళ్ళీ వెస్ట్ బెంగాల్ నుంచి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాలంటే సో చాలా ఖర్చు అవుతుంది. ఖర్చుతో పాటు చాలా శ్రమతో కూడుకున్న పని ఇదంతా. ఎందుకంటే ఇది ఒక రాష్ట్రంలో కాదు, సో మొత్తం ఇండియా వైడ్గా జరుగుతుంది కాబట్టి ప్రాసెస్ చాలా కష్టం. దానికోసం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే,
సో ఎవరైతే స్టూడెంట్స్ రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి ఇంకా మంచి కాలేజ్ కోసం అప్గ్రేడేషన్ కోసం ఎదురు చూస్తుంటారో అలాంటి వాళ్ళకి నో ఫిజికల్ రిపోర్టింగ్, కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లోనే మీరు రిపోర్ట్ చేయొచ్చు అని కొత్తగా చేంజెస్ అనేవి తీసుకొని రాబోతున్నారు. సో ఇప్పుడు చూడండి, సో ఆంధ్రప్రదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మీరు ఆన్లైన్లోనే రిపోర్ట్ చేసేయచ్చు మేము జాయిన్ అవుతున్నామని. సో ఇది ఎవరికంటే ఎవరైతే అప్గ్రేడేషన్ వెళ్తారో వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక క్యాండిడేట్ వెస్ట్ బెంగాల్ నుంచి మళ్ళీ ఢిల్లీ కోసం వెళ్ళాలని ఎదురు చూస్తున్నాడు. దీన్నే మనం ఏమంటామంటే అప్గ్రేడేషన్ అంటాం. అప్గ్రేడేషన్ కోసం ఎదురు చూస్తున్నాడు. సో అలాంటి క్యాండిడేట్స్ ఏంటి అంటే కాలేజీ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇంటి దగ్గర కూర్చొని ఆన్లైన్లో రిపోర్ట్ చేసేయచ్చు. ఒకవేళ నాకు ఢిల్లీలో వద్దు ఏమొద్దు, నాకు వెస్ట్ బెంగాల్లోనే వచ్చింది, నేను వెస్ట్ బెంగాల్లోనే ఉంటాను, సో అక్కడే జాయిన్ అయిపోతానంటే వాళ్ళు కాలేజీకి వెళ్ళి డాక్యుమెంట్ సబ్మిట్ చేసి అక్కడ జాయిన్ అయిపోవచ్చు. ఎందుకంటే అతను ఆ కాలేజ్ ఫిక్స్ అయిపోయాడు కాబట్టి అతనికి ఫిజికల్ రిపోర్టింగ్ ఉంటుంది. కానీ ఎవరైతే ఇంకా మంచి కాలేజ్ కోసం రౌండ్ 2లో కానీ రౌండ్ 3లో కానీ ఎదురు చూస్తుంటారో అట్లాంటి స్టూడెంట్స్కి ఆన్లైన్లోనే రిపోర్టింగ్ చేసే ఛాన్స్ అయితే సో ఈ ఇయర్ తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇది చూస్తున్నారు కదా, ఎవరైతే క్యాండిడేట్స్ అప్గ్రేడేషన్ కోసం చూస్తుంటారో సో వాళ్ళకి ఫిజికల్ రిపోర్టింగ్ ఉండదు, సో ఆన్లైన్లోనే రిపోర్టింగ్ చేయొచ్చు. సో ఈ చేంజ్ అనేది మెయిన్గా రావచ్చు. అండ్ ఇది దీనివల్ల బెనిఫిట్ ఉంది, ఎందుకంటే చాలా దూరం పోవడం చాలా కష్టం. కానీ కొద్దిమంది స్టూడెంట్స్ ఏంటి అంటే ఆన్లైన్లో రిపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పోయిన ఇయర్లో ఎలా ఉండేదంటే కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా జాయిన్ అవుతాం అనుకుంటేనే కాలేజ్ దగ్గరికి వెళ్తారు, ఎందుకంటే అది డబ్బుతో కూడుకున్న పని, శ్రమతో కూడుకున్న పని. కానీ ఇప్పుడు ఏమవుతుంది, కొద్దిమంది ఇంట్లో కూర్చొని ఆన్లైన్ రిపోర్టింగే కదా, జాయిన్ అవుదాం, మళ్ళీ చూద్దాం జాయిన్ అవుతామో లేదో మళ్ళీ చూసుకుందాం అని ఇట్లాంటి క్యాండిడేట్స్ కూడా ఉంటారు. సో దానివల్ల కొంచెం ఏమైనా డిసడ్వాంటేజ్ ఉండొచ్చు. కానీ మోస్ట్లీ స్టూడెంట్స్ ఏంటి అంటే సీట్ వస్తే జాయిన్ అయ్యే వాళ్ళే ఉంటారు. సో వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సో ఆన్లైన్ రిసిగ్నేషన్. సో ఇది ఇంకొక కేసు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో స్టూడెంట్ వెస్ట్ బెంగాల్లో జాయిన్ అయ్యాడు. సో రౌండ్ 1లో మళ్ళీ మనకి స్టేట్ కోటా జరుగుతుంది. ఈ స్టేట్ కోటాలో అతనికి ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది అనుకుందాం. సో ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు, నేను వెస్ట్ బెంగాల్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నా, నాకు స్టేట్లోనే ఉంటే సరిపోతుంది కదా, ఆంధ్ర మెడికల్ కాలేజ్ మంచి కాలేజ్, ఇక్కడే జాయిన్ అయిపోదాం అనుకుంటా అంటాడు. సో ఇప్పుడు మళ్ళీ అతను వెస్ట్ బెంగాల్లోకి వెళ్ళి రిజైన్ చేసి మళ్ళీ ఆంధ్ర మెడికల్ కాలేజ్కి వచ్చి జాయిన్ అవ్వాలి. మళ్ళీ వెళ్తే మళ్ళీ చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇది కూడా. సో దీనికోసం ఏం చేశారంటే ఎవరన్నా ఆన్లైన్లోనే రిజైన్ చేయొచ్చు వాళ్ళ సీట్ని. ఇప్పుడు ఆన్లైన్లోనే వెస్ట్ బెంగాల్లో సీట్ని రిజైన్ చేసేసి మళ్ళీ ఆంధ్ర మెడికల్ కాలేజ్కి వచ్చి జాయిన్ అవ్వచ్చు. సో ఇది వరకు కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిజైన్ చేయాల్సి ఉండేది, ఇప్పుడు ఆన్లైన్లోనే ఈ రిసిగ్నేషన్ ప్రాసెస్ కూడా ఉండేటట్టు తెలుస్తుంది. సో ఇది మనకి వచ్చిన సెకండ్ చేంజ్, మేజర్ చేంజ్. అలాగే ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళ కోసం అఫిలియేట్ డిసేబుల్డ్ అసెస్మెంట్ బోర్డు కూడా ఇప్పుడు ఉంది. అండ్ ఈ బోర్డ్స్ కూడా అంటే వాళ్ళు పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఫస్ట్ హాస్పిటల్స్కి వెళ్ళి చూపించుకోవాలి నిజంగానే వాళ్ళకి డిసేబిలిటీ ఉందా లేదా అని. సో అక్కడ మళ్ళీ ఇంకొక సర్టిఫికేట్ ఇస్తారు. ప్రీవియస్గా 32 బోర్డ్స్ ఉంటే ఇప్పుడు 62కి దీనికి పెంచారు. సో ఇది థర్డ్ చేంజ్. అలాగే ఈ అపీలియేట్ డిసేబుల్డ్ అసెస్మెంట్ బోర్డు కూడా ఇప్పుడు కొత్తగా తెచ్చారు. అండ్ ఇది టోటల్గా ఈ 3 చేంజెస్ రాబోతున్నాయి. సో ఈ రిపోర్టింగ్లో చాలా శ్రమతో కూడుకున్న పని ఇది. సో ఈ చేంజెస్ వస్తే కనుక చాలా బెనిఫిట్ అవుతుంది. కానీ కొద్దిమంది స్టూడెంట్స్ జస్ట్ హోల్డ్ చేస్తూ ఉంటారు సీటు. సో అలా చేయకుండా ఉండాలి స్టూడెంట్స్, ఎందుకంటే చాలా సీట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మరి ఈ చేంజెసే స్టేట్లో తెస్తారా అంటే మేబీ స్టేట్లో మోస్ట్లీ తేకపోవచ్చు. సో ఆల్ ఇండియా కోటా అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ పోవాలంటే చాలా కష్టం అవుతుంది. కానీ విత్ ఇన్ స్టేట్ కాబట్టి మోస్ట్లీ ఈ చేంజెస్ అనేవి రాకపోవచ్చు అని అనిపిస్తుంది. సో ఇది కేవలం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి మాత్రమే పరిమితం అవ్వచ్చు. స్టేట్ కోటా కౌన్సిలింగ్లో ఈ చేంజెస్ రాకపోవచ్చు అని అయితే తెలుస్తుంది. సో వెయిట్ చేసి చూద్దాం. ఏ అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియోస్ చేస్తుంటాను. సో మీరు మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు మన పర్సనల్ మెంటర్షిప్లో కావాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.